ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈ వీడియోస్‌లో మనం తిరుమల సమాచారం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం ఈ వీడియోలో స్వామివారి దర్శన వివరాలు, టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్, అలాగే ప్రతిరోజు ఎస్ఎస్‌డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఎన్ని గంటలకి ఇస్తున్నారు, ఎప్పుడు అయిపోతున్నాయి, అలాగే టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్ ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. పరిపాలనా కారణాల వల్ల డిసెంబర్ నెల శ్రీవారి సేవ, జనరల్ కోట, తిరుమల తిరుపతి పరకామణి సేవ అండ్ నవవనిత సేవ 30వ తారీఖున బదులుగా 5వ తారీఖు నవంబర్ 2025 ఉదయం 11 గంటలకు విడుదల చేయబడుతున్నాయి. జనరల్ శ్రీవారి సేవకులు తిరుమల కోసం వైకుంఠ ఏకాదశి స్లాట్ కోసం ప్రత్యేక 9 రోజుల కోట 5/11/2025 అనగా నవంబర్ 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబడుతుంది. స్లాట్ తేదీలు 28 డిసెంబర్ 28 నుండి జనవరి 5వ తేదీ 2026 వరకు మరియు 29 అంటే డిసెంబర్ 29, 2025 నుండి జనవరి 6, 2026 వరకు. ఇప్పుడు ఎస్ఎస్‌డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు బుధవారం అక్టోబర్ 30వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్‌డి దర్శన్ టోకెన్స్ అక్టోబర్ 29వ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం 1 గంట నుంచి ఇచ్చారు. ఎస్ఎస్‌డి టోకెన్స్ దాదాపు 15,000 టోకెన్స్ అయితే ఇచ్చారు. ప్రతిరోజు కూడా టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు ఇస్తారు. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయనేది దర్శనం టోకెన్స్ కోసం వెళ్ళే భక్తులను బట్టి ఉంటుంది. నిన్నటి రోజు సాయంత్రం 7 గంటలకు కూడా ఎస్ఎస్‌డి టోకెన్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్టు దారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో మాత్రమే టోకెన్స్ ఇచ్చారు. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం 1 గంట నుంచి తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి సాయంత్రం 7 గంటలకు కూడా శ్రీవారి మెట్టు టోకెన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మధ్యాహ్నం 1 లేదా 3 గంటల్లోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వచ్చు. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోండి. ఎస్ఎస్‌డి టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్ స్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున బుధవారం రోజున శ్రీవారిని 64,048 మంది శ్రీవారి భక్తులు దర్శనం చేసుకున్నారు. 19,838 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4 కోట్ల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు గురువారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 2 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శన టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు దాదాపు 3 నుంచి 5 గంటల్లో దర్శనమయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి దాదాపుగా 6 గంటల నుంచి 8 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం అయితే ఉంది. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాల్లో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు దీన్ని గమనించగలరు. ఎస్ఎస్‌డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు సుమారుగా 3 నుంచి 5 గంటల్లో దర్శనం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే రూ. 500 వర్చువల్ సేవ దర్శన టికెట్ ఉన్న వారికి 1 గంట లేదా 2 గంటల్లో దర్శనమయ్యే అవకాశం ఉంది. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల సంబంధించిన దర్శనాలకు దర్శన టైమింగ్ స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాల్లో మార్పులు ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్లాలంటే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్‌డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీసీ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాలి. రూ. 300 మరియు రూ. 500 దర్శన టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక మరిన్ని టీటీడీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. ఓం నమో వెంకటేశాయ.
ఇవేనండి ఈరోజు తిరుమల అప్డేట్స్. ఇక మరిన్ని టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. ఓం నమో వెంకటేశాయ!